ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం నాగవరం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గత 4 రోజులుగా పెద్ద పులి పశువులపై దాడి చేసి చంపేస్తోంది. దీనిపై అటవీ శాఖ అధికారులు ఇప్పటికే పులి సంచరించే ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు అమర్చి పులి కదలికలను పరిశీలిస్తున్నారు. పెద్ద పులి కదలికలపై మరింత సమాచారం ఫారెస్ట్ రేంజర్ దుర్గకుమార్తో మా కరెస్పాండెంట్ సత్య ఫేస్ టు ఫేస్. జిల్లా బుట్టాయిగూడెం ఏజెన్సీ ప్రాంతంలో గత 3 రోజులుగా కూడా పులి సంచరిస్తుందనే వార్తతో స్థానికంగా కూడా ప్రజలు భయాందోళన కలిగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ 3 రోజుల వ్యవధిలో కూడా ఏదైతే పెద్ద పులి పూర్తిగా కూడా పశువుల మీద దాడి చేసిన పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి వివరాలు మన ఫారెస్ట్ రేంజర్ దుర్గాప్రసాద్ గారు ఉన్నారా, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, దానికి సంబంధించి ఇప్పటికీ మీరు ట్రాప్ కెమెరాలు పెట్టడం జరిగింది. అసలు ఏంటండి అది, బయటికి రావడానికి గల కారణం ఏంటి? గత 4 రోజులుగా మా రేంజ్ పరిధిలో సుమారు 10 కిలోమీటర్ల రేడియస్ లో పెద్ద పులి సంచారం అనేది గమనించడం జరుగుతుంది. గత 4 రోజుల్లో 4 ఆవుల పైన 2 గేదె దూడల పైన అటాక్ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం ముఠా నాగవరం కోట నాగవరం గ్రామంలో ఒక గేదె దూడపై దాడి చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పులి జాడ కోసం మేము సుమారు 20 ట్రాప్ కెమెరాలు పెట్టాం. 4 టీముల కింద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీంలు ఏర్పడి ఉదయం 2 టీంలు, రాత్రి 2 టీంల కింద మొత్తం చుట్టుపక్కల బుట్టాయిగూడెం గ్రామం మండల పరిధిలో ఉన్న గ్రామాల్లో అన్నింటిలో కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అలాగే మన ఎండిఓ గారి సహకారంతో ఇప్పుడు సచివాలయ సిబ్బంది ద్వారా, మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది టీముల ద్వారా, మైకిల్ ద్వారా మరియు దండోరా టామ్ల ద్వారా కూడా రాత్రిపూట ఎవరు ఒంటరిగా సంచరించొద్దని, అలాగే పశువుల్ని గాని ఆవుల్ని గాని బహిరంగంగా వదలొద్దని, వాటిని ఇప్పుడు చాలా మకాల నుండి ఊర్లోకి తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో ఉంచి ఆవుల్ని దూడల్ని కట్టిన చోట లైట్ గాని మంట గాని ఉంచవలసిందిగా ప్రజలను విజ్ఞప్తి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇది ఏజెన్సీ ప్రాంతం, ఈ ఏరియాలో సంబంధించి అంటే పాపికొండల అభయారణ్యం నుంచి వచ్చిందని చెప్పి అయితే అంటున్న పరిస్థితి. అసలు ఈ ప్రాంతంలో పాపికొండల అభయారణ్య ప్రాంతంలో ఎన్ని పులులు ఉన్నాయి? అసలు ఇది ప్రధానంగా బయటికి రావడానికి గల కారణాలు ఏమైనా ఉంటాయా? ఇక్కడ మన పాపికొండ ఇప్పుడు నేషనల్ పార్క్ అనేది ఇప్పుడు మాకు దగ్గరలోనే ఇక్కడికి 5 కిలోమీటర్ల రేడియస్ లో నాగవరం ముఠా ఆర్ఎఫ్ ఉంది. అది పాపికొండ నేషనల్ పార్క్ యొక్క ఎకో సెన్సిటివ్ జోన్ లోకి వస్తుంది. ఆ పరిధి నుండి వచ్చిందా లేదంటే ముందు గుర్తించినట్టు తెలంగాణలోని కావడికొండల నుండి వచ్చినడం చూసాం. అది ఏ టైగర్ అనేది దీన్ని ట్రాప్ కెమెరాలో పడిన ఇమేజ్ ద్వారా మా ఉన్నతాధికారులకు, బయాలజిస్టులకు సమాచారం అందించాం. దాని ప్రకారంగా పులి యొక్క స్ట్రైప్స్ ప్రకారంగా అది ఆల్రెడీ దానికి రికగ్నైజ్డ్ టైగరా లేదంటే కొత్త టైగరా అనేది కూడా తెలుస్తుంది. తెలిసిన తర్వాత దానికి అది ఎక్కడి నుండి వచ్చింది మేము చెప్పగలుగుతాం. అయితే మనం చూసుకున్నట్టయితే 2024 ఇదే సమయంలో కూడా, అంటే 2 ఏళ్ల క్రితం కూడా ఒక పులి రావడం ఇటు ఈ గ్రామాల్లో సంచరించడం జరిగింది. మళ్ళీ రిపీట్ అవుతుంది. అసలు ఎందువల్ల అంటారు? దీనికి ఏమైనా కారణాలు ఉంటాయా? గతంలో 2024 జనవరిలో పెద్ద పులి ఇప్పుడు కన్నాపురం మరియు ఇటువంటి పరిసర ప్రాంతాల్లో సంచరించడం వాస్తవం. ఆ పులి ఈ పులి ఒకటా కాదా అనేది కూడా మా ఉన్నతాధికారులు నిన్న ట్రాప్ కెమెరా ఇమేజెస్ ద్వారా నిర్ధారణ చేస్తారు. ఇదైతే ఇప్పుడు పెద్ద పులిగా గుర్తించాం, మగ పులిగా నిర్ధారణ అయ్యింది. దీని పగ్ మార్కులు తీసుకున్నాం. ఇది రావడందుకు గల కనాలంటే అదే సేమ్ జనవరి మంత్ లోనే వస్తుంది ఏంటనేది ఇప్పుడు నిపుణులు నిర్ధారణ చేయవలసి వస్తుంది. అలాగే మా క్లూస్ టీమ్ అయితే దీని పులి సంచారంపై ప్రతి దాని కదలికలని దాని పగ్ మార్క్స్ ద్వారా ఎక్కడెక్కడ సంచారం చేస్తుంది అనేది మేము మ్యాప్ ద్వారా ఇటు నుండి ఇటు రోమింగ్ అవుతుంది అనేది కూడా మేము చేయడం జరుగుతుంది. దీని కదలికలను ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నాం ట్రాప్ కెమెరాల ద్వారా. అలాగే క్లూస్ టీమ్ ద్వారా కూడా పగ్ మార్కులు సేకరించి దీని ప్రతి కదలికను కూడా మేము తెలుసుకుంటున్నాం. అలాగే మా సమాచారం అంతా ఉన్నతాధికారులకు పంపిస్తున్నాం. మా డిఎఫ్ఓ గారి ఆదేశాల మేరకు ఈ రోజు కేజీని కూడా తీసుకురావడం జరుగుతుంది. అయితే చెప్పండి, ఏదైతే మీరు పెట్టిన ట్రాప్ కెమెరాలు అయితే దాని కదలికలు అయితే గుర్తించగలుగుతున్నారు. అసలు ఇప్పుడు ఇంకా అది ఎటువైపు వెళ్ళే అవకాశం ఉందంటారు? దాన్ని ఎటువంటి చర్యలు తీసుకుపోతున్నారు? దాన్ని అంటే ఫారెస్ట్ లోకి పంపించే ప్రయత్నం చేస్తారా, లేకపోతే దాన్ని బోన్ ద్వారా పట్టుకోవడం అట్లా ఏం చేయగలరు? ఇప్పుడు ఎటువైపు వెళ్తుందనే దాని గమనాన్ని ఎవరో అంచనా చేయలేమండి. అయితే కానీ ఇప్పుడు దగ్గరలోనే మనకి రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నందున ఇప్పుడు మాకు 5 కిలోమీటర్ల దూరంలో నాగవరం ముఠా ఆర్ఎఫ్ ఉంది. అలాగే నిన్న అటాక్ చేసిన నాగులగూడానికి అతి దగ్గరలో మొన్న బెడదనోళ్ళ ఆర్ఎఫ్ లో కూడా అది స్టే చేసినట్టు మేము ముద్రల ద్వారా గుర్తించడం జరిగింది. దీని మూవ్మెంట్ అయితే ఇప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నెక్స్ట్ ఎన్టీసీఏ ప్రోటోకాల్ ఉంటుంది, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వారి సూచనల మేరకు దాన్ని టైగర్ ప్రోటోకాల్ ని పద్ధతుల ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నెక్స్ట్ కార్యాచరణ ఏంటనేది మీకు మేము తెలియపరుస్తాం.
మొత్తంగా చూసినట్టయితే 3 రోజుల వ్యవధిలో దాదాపుగా పెద్ద పులి అయితే ఇటు బుట్టాయిగూడెం ఏజెన్సీ ప్రాంతంలో దాదాపు 5 నుంచి 6 అంటే మొత్తంగా ఒక 5 ఆవులు అదేవిధంగా 2 దూడలపై దాడి చేసి చంపడం జరిగింది. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఇటు ట్రాప్ కెమెరాలు పెట్టి దాన్ని ఎటువైపు దాని గమనాన్ని అయితే పరీక్షిస్తున్న పరిస్థితి. నెక్స్ట్ ముందస్తుగా బోన్లు కూడా తీసుకొస్తున్నాం. దాన్ని అయితే దారి మళ్లించడం, బోన్ ద్వారా బంధించి దాన్ని మళ్ళీ తిరిగి అడవిలోకి వదలడం అనేది అయితే ఉన్నతాధికారుల ద్వారా చర్యలు తీసుకుంటామని అయితే ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ 9 న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.